అందరు కూర్చుండమ్మా. ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఆయన వాక్యాన్ని వినడానికి కృప చూపిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. అపొస్తలుడైన పౌలు గారు రెండవసారి కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనందరం కూడా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొద్దకు వస్తారో వారి జీవితాలలో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని రాయబడింది. మనందరం కూడా క్రీస్తు యొద్దకు వచ్చిన వారము అని తెలుసుకొనడానికి ఒక నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలి. నేను క్రీస్తునందు ఉన్నానండి, నేను క్రీస్తు యొద్దకు వచ్చానండి అని మనం గుర్తించడానికి మనం ఏం చూసి మనం క్రీస్తునందు ఉండామనుకోవాలి? పాతవి గతించిపోవాలి, నూతనమైనటువంటి కార్యాలు మనలో జరగాలి. అంటే మనం ఏం చేయాలి? పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి అలవాట్లు, పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి కోరికలు, పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి పాప శాప దోషాలు ఈ సంవత్సరంలో మనము చేయకుండా ఉండటమే క్రీస్తునందు మనము ఉన్నామని గుర్తించటానికి సాదృశ్యమై ఉన్నది అని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మేము నూతన సృష్టిగా ఉన్నాం, నూతన సంవత్సరంలో ప్రవేశించమంటే సరిపోదు. మనం క్రీస్తునందు ఉన్నటువంటి వారముగా ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చబడాలి. నూతనమైన సృష్టిగా మార్చడానికి ఎన్నో సమస్యలు పడుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి. వాటన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే తాళుకోవాలి. ఇప్పుడు ఒక బంగారము ఒక కాయిన్ ఉంది. బంగారు కాయిన్ ఒక మంచి షేప్లోనికి రావాలంటే ఆ కంసలు వాడు దాన్ని ఏం చేస్తాడు? అగ్నిలో కాల్చి వేస్తాడు, కొలిమిలో వేస్తాడు. కొలిమిలో వేసిన తర్వాత దాన్ని బాగా నల్లగొట్టి ఒక మంచి షేప్లోకి తీసుకొని వస్తాడు. అప్పుడు అది ఒక నూతనమైనటువంటి రీతిగా అది మార్చబడుతుంది, ఒక నూతనమైనటువంటి వస్తువుగా మార్చబడుతుంది. అందుకే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనందరం కూడా ఒక నూతనమైనటువంటి కార్యముగా మనం చేయబడాలంటే క్రీస్తునందు మనము ఉండాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వాడు నూతన సృష్టి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఈ నూతన సంవత్సర ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన అంటున్నాడంట, అయ్యా నేను నూతన సృష్టిగా మార్చబడాలంటే ఏం చేయాలి అని అంటున్నాడంట. చూడండి మాట చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. పాతవి గతించిపోయినప్పుడే నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చబడతాము అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచన భాగాలు చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాయించాడు. మనమందరం కూడా మునుపు ఎలా ఉన్నామంటే మనం పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే మనం క్రీస్తు యొద్దకు వచ్చామో క్రీస్తునందు మనమందరం కూడా ఒక నూతనమైన సృష్టిగా మార్చబడ్డాం. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత చచ్చిపోయినటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే మనల్ని బ్రతికించి ఉన్నాడు, జీవమిచ్చి ఉన్నాడు అని రాయబడింది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, క్రీస్తునందు మనం ఉండాలి. సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ క్రీస్తునందు ఉన్నటువంటి వాడు నూతన సృష్టిగానే మార్చబడతాడు అని రాయబడింది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితనే కానీ
అతడిని దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రాత్రి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒకడు ఏం చేయబడాలంట? క్రొత్తగా జన్మించాలి. క్రొత్త సంవత్సరం వచ్చిందంటే చెప్పుకోవడం కాదు, మనము క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి, క్రొత్తగా మన అలవాట్లు మారాలి. మునుపునటువంటి ఆలోచన, మునుపునటువంటి ప్రవర్తన, మునుపునటువంటి కార్యాలు మానినప్పుడే నువ్వు క్రొత్తగా జన్మించగలుగుతావు, క్రొత్త సంవత్సరంలోకి నీవు ప్రవేశించగలుగుతావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నికోదేమో ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి వాడు ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా? నేను ముసలివాడిని కదా, నేను మళ్ళా తల్లి గర్భంలోనికి నేను వెళ్ళి ఎలాగా జన్మించగలను అని నికోదేమో యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, క్రొత్తగా జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడమో కాదు. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఆ మాట చదవండి. అందుకు నికోదేమో, ముసల్మాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భం ముందు ప్రవేశింపి జన్మింపగలడని ఆయన్ను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆరాధనలన్నీ, ఈ మెలకువ అంతా కూడా ఎందుకోసం చెప్పండి? నూతన సంవత్సరానికి వెళ్ళడానికా? దేనికోసం? నూతన యెరూషలేములోనికి ప్రవేశించటానికి. హల్లెలూయా. ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించాలంటే నూతనమైనటువంటి జన్మ మనలో ఈ రాత్రి దేవుడు అనుగ్రహించునుగాక. నూతనముగా జన్మిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. నూతన సంవత్సరంలోకి వెళతావేమో కానీ నూతన యెరూషలేములోనికి మనము ప్రవేశించలేం. అందుకే ఈ రాత్రి నూతన జన్మ మనమందరము కూడా పొందుదుముగాక. అది ఎలాగా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మించాలి. నీటి మూలముగా అందరము జన్మిస్తాం. నీటి మూలముగా జన్మించిన వాడు మరలా పాత జీవితాన్ని ప్రారంభిస్తాడు. జాగ్రత్తగా వినండి. నూతన జీవితాన్ని ప్రారంభించాలంటే నీటి మూలముగా నువ్వు జన్మిస్తే సరిపోదు, ఆత్మ మూలముగా మనము జన్మించాలి. ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? పాపము చేయకుండా గద్దిస్తుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? అది పొరపాటు నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అందుకే అక్కడ నికోదేముతో యేసుప్రభు చెప్పిన మాట, నీటి మూలముగా జన్మించిన వాడు ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆ నూతన యెరూషలేములో ప్రవేశిస్తాడు అని రాయించాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాముగా, ఇంకా ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నావేమో. నూతన సంవత్సరంలో ప్రవేశించబడిన మనం నూతన యెరూషలేములో ప్రవేశించాలంటే నూతనముగా మనము జన్మించాలి. క్రీస్తునందున్న వాడు మాత్రమే నూతన సృష్టిగా మార్చబడతాడు. క్రీస్తునందున్న వాడు మాత్రమే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించగలుగుతాడు. అందుకే మనమందరము కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి నూతన యెరూషలేము అనబడిన పరలోక పట్టణంలో ప్రవేశించటానికి ఆ స్థితిని, స్థానాన్ని సంపాదించుకుందుముగాక. ఆమేన్. అందుకే పాతవి గతించెను, ఇదిగో ఎప్పుడు పాతవి గతిస్తవి, ఎప్పుడు క్రొత్తవైతవి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు. ఎవరు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తారంటే క్రీస్తు యొద్దకు వచ్చిన వాడు మాత్రమే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తాడు. క్రీస్తు యొద్దకు రాకుండా నీటి మూలముగా బాప్తిసం పొందుతారు. ఎప్పుడు? పెళ్ళిళ్ళప్పుడు పొందుతారండి. ఏమయ్యా బాప్తిసం తీసుకోవచ్చు కదా అంటే ఏమంటారు? నా కొడుకు పెళ్ళప్పుడు తీసుకుంటారండి. కొత్త మాట ఇది. ఎప్పుడు? పెళ్ళప్పుడు బాప్తిసం తీసుకుంటారు. మందిరం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, భయం అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఎవడు ఎలా ఉన్నాడో కూడా తెలియదు. ఏమయ్యా ఆమె బాప్తిసం తీసుకుందంటే తీసుకుంది పాస్టర్ గారు, అప్పుడు తీసుకుందామే. మందిరానికి వచ్చింది ఆయన, మందిరానికి వచ్చాడు ఆయన. ఇలా దేవుడు మాట్లాడుతున్న మాట,
నీటి మూలముగా జన్మిస్తే నూతన యెరూషలేములో ఏనాడు కూడా నువ్వు ప్రవేశించనే, ఆత్మ మూలముగా జన్మించమని ప్రభు మాట్లాడుతున్నాడు. 2026 సంవత్సరంలో ప్రవేశించబడిన మనం ఆత్మ మూలముగా జన్మించి నూతన యెరూషలేములో ప్రవేశించడానికి ప్రవేశం పొందుకుందుముగాక. ఆమేన్. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. కరెక్ట్ 1:30 బయటికి వెళ్ళిపోతాం. దిగులు పడొద్దండి, నేను స్పష్టంగా ముగించుతా, దగ్గరలోనే వచ్చేసాను. నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము జన్మించాలండి. అందుకే దేవుడు నీతో నాతో సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. రండి, లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. దేవుని సన్నిధిలో నీటి మూలముగా జన్మించిన వాడు కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు ఉంటాయి. కొన్నిసార్లు తన జీవితంలో తప్పిపోతూ ఉంటాడు. కానీ ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎప్పటికీ కూడా తప్పిపోడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చదవండి, 11వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసను అని రాయించాడు. జాగ్రత్తగా వినండి. 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నాకు వచ్చే భాగం ఇమ్మని అడిగాడు. తండ్రి ఏం చేశాడు? పంచిపెట్టాడు. పంచిపెడితే వాడు ఏం చేశాడంట? సమస్తాన్ని కూర్చుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. ఎప్పుడు? తండ్రిని విడిచిన తర్వాత, తండ్రిని విడిచిపెట్టిన తర్వాత దుర్వ్యాపారాలు అన్నీ అలవాట్లు పడ్డాడు. అన్నీ అతని జీవితంలోకి వచ్చేసాయి. మరలా అతడు 17వ వచనం మనం చదివితే, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు అతడు తిరిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. చూడండి, నీటి మూలముగా జన్మించిన వాడు పాపాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోలేడు, కప్పిపుచ్చుకుంటాడు. చేసిన పొరపాటు కానీ చేసిన పాపము కానీ నీటి మూలముగా జన్మించిన వాడు పాపాన్ని ఒప్పుకోలేడు, కప్పిపుచ్చుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మ మూలముగా జన్మించిన వాడు తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? పాపములను ఒప్పింప చేస్తూ ఉన్నాడు. అందుకే బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు ఏం చేశాడు? అక్కడ తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నేను నీ కుమారుని అనిపించుకునడానికి కూడా యోగ్యుడను కానని ఒప్పుకొనడానికి తండ్రి యొద్దకు లేచి పరిగెత్తుకుని వస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నమాట, నీటి మూలముగా జన్మించినటువంటి మనం ఆత్మ మూలముగా జన్మించుదుముగాక. ఆత్మ మూలముగా జన్మించిన వాడే క్రీస్తునందు ఉంటాడు. క్రీస్తునందున్న వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. తప్పిపోయినటువంటి వాడు తిరిగి మరలా తండ్రి యొద్దకు వస్తున్నప్పుడు ఆత్మ మూలముగా జన్మించి తండ్రి యొద్దకు వచ్చి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి అతని హక్కును చేర్చుకొని అతన్ని మెడ మీద పడి అతనికి ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి అతన్ని చేర్చుకున్నాడు. చేర్చుకుని అతడు చినిగిపోయిన బట్టలు, చింపిరి బట్టలు, ఆ చింపిరి జుడ్డు, అతని దగ్గర స్మెల్, ఎంత విచిత్రంగా ప్రవర్తన కలిగిన జీవించి తన జీవితాన్ని కొనసాగించుకున్న వానితో దేవుడు చేసిన, ఆ తండ్రి చేసినటువంటి కార్యం చూడండి. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా. ఏం తొడిగించమంటున్నాడు? ప్రశస్త వస్త్రాలు నా కుమారునికి ఇవ్వండి, పాదాలకు చెప్పులు తొడిగించండి, వ్రేళ్లకు ఉంగరాలు పెట్టండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి మరలా తిరిగి వచ్చినని రాయించాడు. ఆ నీటి మూలముగా జన్మించిన వాడు ఏదో ఒక రోజు తప్పిపోతాడు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత మరలా ఎప్పటికీ కూడా అతడు వెళ్ళిపోయినట్లుగా చరిత్రలో దేవుడు రాయించలేదు.
ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరలా తప్పిపోయినట్లుగా లేదు. అందుకే ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబడిన మనం నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి చిరకాలము దేవునితో నివాసం చేసినప్పుడు క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడ్డాడు. నూతనమైన కార్యాన్ని చేశాడు. తండ్రి నువ్వేం చెప్తున్నా అది చేస్తానన్నాడు. అందుకే నూతన సృష్టిగా మార్చబడిన వాడు తండ్రి మాట జవదాటడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ నూతన సంవత్సరం యొక్క ఆరాధనకు వచ్చిన మనందరం కూడా క్రీస్తునందు నిలిచి ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనమందరము కూడా మార్చబడదుముగాక. కొన్నిసార్లు మన జీవితంలో నూతన సంవత్సరానికి వచ్చిన పాత అలవాట్లు పోవు, పాత ఆలోచనలు పోవు, పాత బుద్ధి పోదు, పాత ప్రవర్తన పోదు, పాత రోత జీవితాలు పోవు. ఎందుకు? నీటి మూలముగానే మనం ఉంటాము, కానీ ఆత్మ మూలముగా జన్మించలేం. ఏముంటుందంటే అహం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నేనేంటిక్కడ అన్నట్టుగా జీవితాలు కొనసాగించుకుంటూ ఉంటాం. ఆ మాట చూసి ముగించుకుందామే. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనుకో ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు విజయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి అని రాయబడింది. ఎవరంట వ్యక్తి? రాజుగా నయమానుగా సిరియా అధిపతిగా ఉన్నాడు. ఇతడు సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి తక్కువగా ఉంది. ఏది? ఆరోగ్యం బాలేదు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, కుష్ఠరోగిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకోలేకపోతున్నాడు. అరే నేను రాజుని కదా, కుష్ఠరోగంతో బాధపడుతున్నానని తెలుసుకున్నప్పుడు ఇశ్రాయేలులో చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తుంది. యజమానురాల దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మా, నా యజమానుడు సోమరులో దైవ సేవకుడు ఉన్నాడు, సోమరులో ఉండాలి, అక్కడికి వెళితే దైవజనుడు బాగు చేస్తాడని చెప్తే ఆ మాట విని నయమాను బయలుదేరాడు. జాగ్రత్తగా వినండి. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా ఉన్న ఇంటి ముందర నిలిచాడు. 11వ వచనం చదవండి, త్వరగా వెళ్తున్నా. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇతలను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయాను సర్పారును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌంద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ వెళ్ళిపోతే దైవజనునికి ఏదైనా ఒరిగిపోతుందా? తక్కువైతుందా? వెళ్ళిపో అంటే కోపంతో నేను రాజునై ఉండి సైన్యాధిపతినై ఉండి ఎలీషా గారు చెప్తే యోర్దాను నదిలో ఆయన చెప్పిన నదిలో 7 మార్లు మునగాలా, మా దేశంలో లేవా అని కోపగించుకొని తిరిగి వెళ్ళిపోతున్నానంటే ఎందుకోసం వచ్చాడు? ఈయన బాగుపడడానికి వచ్చాడు. నీవు నేను పరలోకానికి నూతన యెరూషలేములో ప్రవేశించడానికి దేవుని మందిరానికి వచ్చాం. అంతేగాని కోపగించుకొని రౌంద్రుడై నయమాను వల్ల తిరుగుతూ జీవితాలు కొనసాగించుకుంటే నువ్వు క్రీస్తునందంగా నిలిచి ఉండలేదు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. దేవుడు ఏం చెప్తే అది చేయగలుగుతాడు. తండ్రి నేనేం చేయాలి, నేను ఏ పరిచయం చేయాలి, ఏ పని చేయాలి అని అడిగి పని చేసి అణిగిమణిగి ఉండేవాడే క్రీస్తునందున్నవాడు అని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోతుంటే పనివాడు ఒకడు వచ్చి అతనితో మాట్లాడుతున్న మాట చదవండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి
దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పినట్ట వెళ్ళాడంట? ఆ దైవజనుడు చెప్పినట్టుగా వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహం ఎలా ఉందంట? పసిపిల్లవాని దేహం వలె సుందరమైన దేహముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. మన జీవితంలో కుష్ఠరోగం అనే పాపం, కుష్ఠరోగం అనే శాపం, కుష్ఠరోగం అనే అపరాధాలు, కుష్ఠరోగం అనే దోషాలు మన జీవితంలో ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నమాట, నువ్వు క్రీస్తునందు నిలిచి ఉండి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినట్లయితే నీకున్న కుష్ఠరోగం అనే శాపము, పాపము, అపరాధము తొలగిపోయి శుద్ధ హృదయము కలిగి నూతన సృష్టిగా మార్చబడదుముగాక. ఆమేన్. మోకరించండి. మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం, ఈ నూతన సంవత్సరంలోనికి వచ్చిన మనందరం నూతన సృష్టిగా మనం మార్చబడి ఉన్నామా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది, అమ్మా క్రీస్తునందు నిలిచి ఉండాలి. క్రీస్తునందు నిలిచిన వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించగలుగుతాడు. పాతవి గతించిపోతాయి, ఇదిగో క్రొత్త వాయును, క్రొత్త వాయును, క్రొత్త వాయును. కుష్ఠరోగం అనే పాపము తొలగిపోయింది. పసి పిల్లవాని దేహము వలె అతని దేహము శుద్ధుడై ఉన్నాడు, శుద్ధుడై ఉన్నాడు. గర్వం అనే పాపం నీలో ఉందా? కుష్ఠరోగం వస్తుంది, జాగ్రత్త. కుష్ఠరోగం అనే పాపం పడుతుంది మన జీవితాలకు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబడిన మనం క్రీస్తునందు నిలిచి ఉండి ఒక నూతన సృష్టిగా, నూతన క్రియగా మనం మార్చబడే రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు, ఆధారమైన వాడు. మనమందరం ప్రార్థన చేసుకుందాం, మనందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. టీచర్ దేవమ్మ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పెద్దలు టీచర్ దేవమ్మ గారు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధం పరిశుద్ధమని ఏలకొల దూతలతోనూ ఆ వంటి బీద పాపులతోనూ మహిమా మహిమా అని పొగడబడుచున్నటువంటి యేసు రక్షక దేవా తండ్రి, మమ్ములను తండ్రి ఇంతవరకు ఉదయకాలం నుండి రాత్రి కాలం వరకు తండ్రి కాపాడినందుకు 25 నుండి 26వ సంవత్సరంలోకి మేము అడుగు పెట్టినందుకు నీకు